బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ దాదాపు వీడినట్టే కనిపిస్తోంది. సీఎం సీట్ పై చర్చలు తుది దశకు చేరాయి. మహారాష్ట్ర గడ్డ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు హోంమంత్రి అమిత్ షా నివాసంలో మహాయుతి నేతల సమావేశం జరిగింది. సమావేశంలో అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. సమావేశం ముగిసిన వెంటనే ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే నేరుగా ముంబై బయలుదేరి వెళ్లారు. సమావేశంలో బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై మిగతా రెండు పక్షాలు అంగీకారం తెలిపాయని తెలుస్తోంది. కొన్ని ముఖ్యమైన పోర్ట్ఫోలియోలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం అందుతోంది. హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ మంత్రిత్వ శాఖ వంటి కీలక పదవులు బీజేపీ వద్ద ఉండే అవకాశం ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీటుకు సంబంధించి దాదాపు ఉత్కంఠ వీడినట్లే కనిపిస్తోంది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఈ ముగ్గురిలో ఫడ్నవీస్ కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, అలాగే షిండే, ఈ ముగ్గురిలో ఎవరికి సీఎం సీట్ కట్టబెట్టబోతున్నారు? పూర్తి వివరాలేంటి? మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై అయితే ఉత్కంఠ దాదాపు వీడినట్లే కనిపిస్తోంది. తుది దశకు చర్చలు చేరినట్లు కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర గడ్డ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే అర్ధరాత్రి వరకు హోంమంత్రి అమిత్ షా నివాసంలో మహాయుతి నేతలు సమావేశం జరిగింది. అయితే ఆ తర్వాత ముంబై బయలుదేరి వెళ్లారు. ఫడ్నవీస్, అజిత్ పవార్, అలాగే షిండే, వీరు ముగ్గురులో ఎవరిని సీఎం చేస్తారో అనేది సర్వత్రా ఉత్కంఠగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఉన్న మంత్రి పదవులు అయితే బీజేపీ వద్దే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుత మహారాష్ట్ర సీఎం పీఠంపై కసరత్తు అనేది తుది దశ చేరింది. ఉత్కంఠ కూడా ఈ 2 రోజుల్లోనే తెరపడబోతోంది. కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ బీజేపీ నేతనే ముఖ్యమంత్రి చేసేందుకు ఇటు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ఒప్పుకున్నట్లుగా దాదాపు తెలుస్తోంది. నిన్న రాత్రి సుదీర్ఘంగా ఈ చర్చలు జరిగాయి. నిన్న ఢిల్లీ చేరుకున్న ముగ్గురు నేతలు 10 గంటల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో భేటీ అయ్యారు. ముందుగా ఏక్నాథ్ షిండే హోంమంత్రి, అలాగే జేపీ నడ్డాతో భేటీ జరిగింది. ఈ భేటీ జరిగిన 25 నిమిషాల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే అజిత్ పవార్ అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. మొత్తం నలుగురు కలిసి దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇద్దరు కూడా, ఇటు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరు కూడా ఏకగ్రీవంగా బీజేపీ నేతను ముఖ్యమంత్రి చేసేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ కూడా నిన్న అమిత్ షాతో జరిగిన సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇక పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఎవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అనే దానిపై కూడా నిన్న కీలక చర్చ జరిగింది. దానిలో భాగంగా ఇటు బీజేపీకి హోమ్, ఫైనాన్స్, అలాగే రెవెన్యూ, హోంమంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, అలాగే రెవెన్యూ శాఖలు 3 కూడా బీజేపీ వద్దే ఉంచుకునేలాగా కూడా ఒక నిర్ణయం జరిగినట్లుగా సమాచారం అందుతోంది. తర్వాత ఇటు శివసేనకు సంబంధించి కూడా కొన్ని కీలక శాఖలు కూడా శివసేనకు ఇచ్చారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పీడబ్ల్యూడి వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను శివసేనకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. మరోపు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి వ్యవసాయం, నీటిపారుదల, ఆహార సరఫరా, వైద్య మరియు సాంకేతిక విద్యకు సంబంధించిన శాఖలను అజిత్ పవార్ వర్గానికి ఇచ్చేందుకు కూడా ఒప్పందం చేసుకున్నట్లుగా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది రావాల్సి ఉంది. కానీ ఈ సుదీర్ఘమైన 2 గంటల పాటు జరిగిన చర్చలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనే దానిపై మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దానిలో బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఇటు అజిత్ పవార్, షిండే ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక నూతనంగా ఏర్పడిపోయే మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగాలంటూ కూడా అమిత్ షా, జేపీ నడ్డా, అజిత్ పవార్, అలాగే ఏక్నాథ్ షిండేని కోరినట్టు తెలుస్తుంది. వారిద్దరు కూడా అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఉండాలి. ఇక ముఖ్యమంత్రి ఎవరు అనేది అధికారికంగా మహారాష్ట్ర నుంచే ప్రకటించబోతున్నారు. ఈరోజు లేదా రేపు బీజేపీ శాసనసభ పక్ష సమావేశమై దాంట్లో శాసనసభ పక్ష నేత ఎవరు అనేది కూడా ఎన్నుకుంటారంటే 132 స్థానాలున్న బీజేపీకి శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దాంట్లో
శాసనసభ పక్ష నేత ఎవరనేది ఎన్నుకుంటారు, అంటే దేవేంద్ర ఫడ్నవీస్ Right. ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత అధికారికంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది కూడా మహారాష్ట్ర నుంచి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అంటే ఈ 2 రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఉండబోతోంది. మరోవైపు నిన్న జరిగిన చర్చల్లో ఈ మొత్తం మహాయుతి కూటమి గెలుపొందిన తర్వాత తొలిసారి మొత్తం అందరూ కలిసి అమిత్ షా దగ్గర భేటీ కావడం, దీంట్లో పలు కీలక విషయాలపై చర్చ జరపడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం, తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత పోర్ట్ఫోలియోలు, వీటన్నిటిపై కూడా కీలక చర్చలు జరిగాయి. మరోవైపు మహారాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా కూడా అమిత్ షా వారి ముగ్గురు వద్ద తెలిపారు. ఇక మొత్తంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఏదైతే ఫలితాలు వెలువడినప్పటి నుంచి కూడా 3 పార్టీలు ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు, ఎవరు సీఎం పీఠంపై కూర్చుంటారనే దానిపై కూడా ఊహాగానాలకు రాత్రి జరిగిన చర్చలకు కొంతమేర కొంత ఇండికేషన్స్ వచ్చాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం అనేది, అధికారిక ప్రకటన అనేది మహారాష్ట్ర నుంచి చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ అధిష్టానం పరిశీలకులు కూడా ఈరోజు ముంబై వెళ్ళి అక్కడ మరికొంత సమావేశం అందరితో సమావేశమై అధికారికంగా అక్కడి నుంచే సీఎం ఎవరనే దానిపై మాత్రం ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.